బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైన ఉపాసన ఫలంగా మాకు సంప్రాప్తించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి ద్వాదశ రాసుల్లోని నవగ్రహాల యొక్క గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా వార ఫలాల్ని రాశి ఫలాన్ని తెలియజేస్తున్నాం. ఈ వారం గ్రహగతులు మరియు వార ఫలాలు. ముందుగా ఈ వారం గ్రహస్థితి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస శుక్లపక్ష దశమి సోమవారం 4/8/2025 నుండి విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష పాడ్యమి ఆదివారం 10/8/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, ఇక మీనంలో శని. గడిచినటువంటి 2-3 మాసాలుగా సింహరాశిలో కుజకేతువుల యొక్క విశేషవంతమైనటువంటి స్థితి పొంది ఉన్న పరిస్థితిని మనం చూసాం. దేశ కాలమాన పరిస్థితుల్లో చోటు చేసుకోబోయేటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాల గురించి, వైమానిక సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, నీటి సంబంధమైనటువంటి ప్రమాదాలు, వీటి గురించి విశేషంగా ఇప్పటికే మనం తెలియజేస్తూ ఉన్నాం. తులారాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. వ్యక్తిగతమైనటువంటి జీవితం బాగుంది. వృత్తి ఉద్యోగంలో ఉన్నతి లభించేటువంటి అవకాశం ఉంది. సహచరులు, పై అధికారుల యొక్క సహాయం వల్ల కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి, ఉన్నతమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొంతకాలంగా అనుకున్న పనులు జరగట్లేదనో, ఆలస్యమైపోయినటువంటి సంఘటనలు, దాఖలాలు అనుకూలవంతంగా ఉన్నాయి. కానీ మీ యొక్క జన్మరాశి నుండి వ్యయస్థానంలో ఉన్నటువంటి అంగారకుడు వల్ల నీరు, నిప్పు, విద్యుత్తు లేదా అగ్ని సంబంధమైనటువంటి వ్యవస్థల వల్ల ఏదైనా భయము, ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంది. అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఏ పొరపాటు చేయకపోయినప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో జరిమానాలు విధించబడటం, ప్రత్యేకించి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి మీకు కొన్ని పరిస్థితుల్లో మీరు చేయనటువంటి పొరపాటుకు కూడా శిక్షలు లభిస్తూ ఉంటాయి. ఇవి తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి వల్ల మాత్రమే జరుగుతూ ఉన్నటువంటి అంశంగా మీరు భావన చేయండి. విందులు, వినోదాలు, కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్ని కలుసుకోగలుగుతారు. వాళ్ళ అన్ని విషయాల్లో కూడా మీకు వెన్నంటే నిలబడేటువంటి అవకాశం ఉంది. మీ కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లలు, వాళ్ళకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మీరు ఎక్కువగా ఆలోచన చేస్తారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. గురుదేవతా స్వరూపాలని విశేషంగా ఆరాధన చేయండి. దక్షిణామూర్తిని, దత్తాత్రేయ స్వామివారిని, వీరబ్రహ్మేంద్ర స్వామివారిని, ఇలాంటి గురుతుల్యులైనటువంటి అవతార పురుషుల యొక్క ఆలయాలు, మందిరాలకు వెళ్ళి అభిషేక క్రతువును నిర్వర్తిస్తూ వారికి గనక విశేషవంతంగా శనగలతో తయారు చేసిన నివేదనను గనక గురుదేవతా స్వరూపాలకి అందజేస్తే అత్యంత అనుకూలవంతమైన మార్పుల్ని తప్పకుండా చూసే అవకాశం కనపడుతోంది. For more videos like this, subscribe Big TV channel.